Hello movie lovers, please subscribe to AB Cinemas. మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. Clapping. Action. వల్లి బాగున్నావు అమ్మ? బాగున్నా అన్నయ్య. బా, ఇలాంటి కాఫీ దొరకాలంటే ఎంతో అదృష్టం ఉండాలిరా. నిజంగా మా చెల్లి గ్రేట్ రా. చాలేరా, మీ చెల్లెని పొగుడుతున్నావు. నేను నీకు ఎంత తెలుపు చేసినా పొగిడావా? నువ్వేమైనా చెప్పురా, నిజంగా మా చెల్లి దొరకడం నీ అదృష్టం. సరే, మీరు కాఫీతో మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి వంట చేస్తాను. అలాగే. అవును మామ, మీది లవ్ మ్యారేజ్ కదా, అసలు ఎలా కలిశారా? అదో పెద్ద కథలేరా. రే, అది వాట్సాప్ డీపీలు, వీడియో కాల్లో లేని టైం. అది డొక్కు నోకియా 1100 రాంగ్ నెంబర్లో పరిచయం అయిన అమ్మాయిని కలవడానికి ఒకరోజు గుడికి వెళ్ళారా. ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. నువ్వు? ఐమ్ ఫైన్. వెళ్దామా? ఎక్కడికి వెళ్తున్నాం? మీ అమ్మాయిలకి నచ్చే ప్లేస్, మా అబ్బాయిలు మీ వెనకాల నడిచే ప్లేస్. అంటే? కంగారు పడకలే, గుడికి వెళ్తున్నాం. ఏమైంది? వర్షపు చినుకు భూమిని తాకే ముందు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నీ ముఖంపై చిరునవ్వు కూడా అలాగే ఉంది. నిన్ను చూస్తుంటే ఆనందాన్ని మించింది ఏదో నన్ను తాకి ఆశ్చర్యాన్ని కలిగేలా చేస్తుంది. అబ్బో, మరీ అంతలా పొగడకండి, మీరు చాలా బాగున్నారు. అవును, నేను బాగున్నాను, కానీ నువ్వు మాత్రం భూమిపై తిరిగే దేవతలా ఉన్నావు. బాబాయ్, ఆపండి సార్. మీరు నన్ను ఇలా పొగడుతుంటే గుళ్ళో దేవత కూడా గూటికి వెళ్ళిపోయేలా ఉంది. ఇక వెళ్దామా? పదా, నువ్వు ముందు, నేను నీ వెనకాలే.
ఎంత మెత్తగా ఉన్నాయో ముట్టుకుంటే కందిపోయేలా. అలాంటి చేతితో ఇలా కొబ్బరికాయ కొడతారా? ఎంత నొప్పి లేచిందో ఏమో. అబ్బా అలా ఏం కాదులే. ఇక వెళ్దామా? ఓయ్ ఏమైంది? నీకు విషయం చెప్పనా? నుదుటిపై ముద్దు పెట్టేది ఎందుకో తెలుసా? లేదు, తెలీదు. ఏ బంధంలో అయినా నిజమైన ప్రేమకు నిదర్శనం ఈ నుదుటిపై ముద్దు. ఎందుకంటే తను ప్రేమ చేసే కొత్త ప్రయాణానికి ముద్దే సాక్ష్యం. అయితే నాకెందుకు పెట్టావు? నా ప్రేమ ప్రయాణం ఈ ముద్దుతోనే మొదలవుతుంది కదా, అందుకే పెట్టాను. వామ్మో, నీకు మాటలు బాగానే వస్తాయే. మాటల్లో అయినా మౌనంలో అయినా నేను నిన్నే లవ్ చేస్తుంటాను. ఐ లవ్ యూ. ఫోన్లో మాట్లాడిన ఇన్ని రోజులు నువ్వు ఎప్పుడు ఇలా నాతో మాట్లాడలేదు. నాకు కొత్తగా అనిపిస్తుంది. మాటలతో కొన్ని చెప్పగలం, కానీ కళ్ళతో ప్రతి మాటలోని అర్థం చూపగలం. అందుకే ఎదురుగా ఉన్నప్పుడు కొత్తగా ఉంది. కొత్తగా ఉన్న నాకు ఇదే నచ్చిందిరా. నువ్వు పరిచయమైనప్పటి నుండి ఇప్పటి వరకు మాట్లాడిన మాటల కంటే ఈరోజు మాట్లాడిన మాటలే చాలా స్పెషల్గా ఉన్నాయిరా. లవ్ యూ టూ. బాబు, మరిన్ని స్పీడ్ ఎక్కువైపోతుంది. ఏమైందిరా? ఇప్పుడే కదా ఇష్టమన్నావు. ఇష్టమే కానీ ఇలా అయితే కష్టం. మ్యారేజ్ ఎంతవరకైనా కొంచెం ఊపిరి పట్టరా బాబు. అమ్మో, ఇంకా అన్ని రోజులు ఆగాలంటే నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు, అందుకే తొందరగా మ్యారేజ్ చేసుకుందాం అంటున్నా. ఓయ్, ఇప్పుడు సడన్గా మ్యారేజ్ అంటే ఎలా? నేను ఇంకా సెటిల్ అవ్వలేదు, జాబ్ కూడా లేదు. అయినా నీకు ముందే చెప్పానుగా, ఇంకో 2 yearsలో నేను సెటిల్ అవుతాను, అప్పుడు మనం మ్యారేజ్ చేసుకుందామని. అదేంటి అలా అంటున్నావు? నువ్వే కదా మ్యారేజ్ చేసుకుంటా అన్నావు. నేను నాకు మంచి లైఫ్ని ఇస్తా అన్నావు. నేనెప్పుడు అన్నాను అలా? నాకేం అర్థం కావట్లేదు. ఏంటి నీ ఫోన్ నుంచి ఫోన్ వస్తుంది? నా ఫోన్ నా దగ్గరే ఉంది కదా. మరి ఈ నెంబర్ ఎవరిది? హలో హలో, ఎవరు? నేను మిర్యాలగూడ 1 Town పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు వల్లినేనా? అవును సార్, నేను వల్లినే. ఏమైంది? ఏమీ అవ్వలేదమ్మా, అంతా నీకు మంచే జరిగింది.
రాజేష్ గురించి నువ్వేమన్నా కంగారు పడుతున్నావేమో అని కాల్ చేశానమ్మా. రాజేష్ గురించా? ఈ రాజేష్ గాడు పెద్ద వెధవ, అమ్మాయిల బ్రోకర్. నీలాంటి ఎవరూ లేని అమాయకురాలని లవ్ పేరుతో మోసం చేసి అమ్మేస్తుంటాడు. వీడి కోసం ఎప్పటి నుండో వెతుకుతున్నాం. ఈరోజు నిన్ను కలవడానికి వచ్చి మా చేతుల్లో చిక్కాడు. ఇంకా ఇలాంటి వాళ్ళని నమ్మకు. జాగ్రత్తగా ఇంటికెళ్ళమ్మా. ఓ ఏం జరిగింది? రాజేష్ ఎవరు? ఎందుకు ఏడుస్తున్నావు? మీరెవరు? ఎవరిని కలవాలనుకున్నారు? నేను గౌతమ్. నువ్వు ప్రియా కదా? కాదు, నా పేరు వల్లి. అవునా? అదేంటి నేను అయినప్పుడు నేనే అన్నట్టు తలుపావు? నాకు ఇందాకటుండి ఏం అర్థం అవ్వట్లేదు. మరి నువ్వు సారీ, మీరు వల్లి అయితే నేను ప్రేమించిన ప్రియా ఎక్కడా? హలో ప్రియా, ఎక్కడున్నావు? హలో గౌతమ్, ఏంటి కంగారు పడుతున్నావు? నన్ను కలవడానికి రాలేదా నువ్వు? నేను రాలేదు. అయినా నేను నిన్ను లవ్ చేసేది నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తావని, నీతో రొమాన్స్ చేయడానికి కాదు. మీ అబ్బాయిలకు మ్యారేజ్కి మాత్రం 2 years టైం కావాలి, కానీ రొమాన్స్ మాత్రం వెంటనే చేసేయాలి. పిచ్చిదానా, నేను నిన్ను రమ్మన్నది రొమాన్స్ చేయడానికి కాదే, నా మాటలో వినిపించిన ప్రేమని నీ కళ్ళకు చూపించాలని. అయినా రొమాన్స్ అంటే బూత్ కాదు, నీపై ఉన్న ప్రేమకి చూపించే చివరి ఆనందం. అది మనిషి దూరంగా ఉన్నప్పుడు మనసులో దాగున్న ప్రేమని మనం దగ్గర అవ్వగానే ఆనందంతో చేసేది రొమాన్స్. దానికి ఇంకొక పేరే దాచుకోలేనంత ప్రేమ. అది నీలాంటి వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఎనీవేస్, థ్యాంక్స్. ఎందుకో నువ్వు రాకపోవడం కూడా నాకు మంచి జరిగిందిలే. ఉంటాను, బాయ్. ఏమైంది? ఏం లేదులే, నిజంగా ప్రేమించిన వాళ్ళే కలుస్తారు అనుకున్నా, బట్ ప్రేమ వల్ల బాధపడిన వాళ్ళని కూడా కలుస్తారు అనుకోలేదు. దేవుడు ఉన్నారంటారు, అది ఇదేనేమో. అందుకే ఆ దేవుడి దగ్గరికి వచ్చాం. అవునా? బట్ నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. నేనేం చేసినా అది నేను ప్రేమించిన అమ్మాయితోనే చేశా అనుకొని చేశా. ఇందా జరిగిన దాంట్లో తప్పు ఉంటే ఏ ఒక్కరిది ఉండదు, ఇద్దరిది ఉంటుంది. నేను నా ప్రేమించిన అబ్బాయి అనుకునే చేశాను. సరే, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి? దగ్గర అవ్వాలంటే దగ్గరికి రావాలి, కానీ దూరం అవ్వాలంటే ఎక్కడ వదిలేసినా పర్లేదు. దగ్గర అవ్వాలంటే దారుంటూ సరిపోదు, అది మనదే ఉండాలి, మనతో ఉండాలి. అవును, ఏదైనా మనం అనుకున్నప్పుడే మొదలవుతుంది, అలా అనుకోకుంటే దూరం అవుతుంది. సరే, కింది వరకు డ్రాప్ చేస్తాను, పదండి. మీరు కూడా వెళ్తారా? హలో బాబు, ఆటో రావడం పోతుందా?
ఐ లవ్ యూ టూ. నీ మనసులో ఉన్నదే నాకు ఉంది. నిన్ను వదులుకుంటే మళ్ళీ నాకు ప్రేమ అనేది దొరకదనిపించింది. నా ప్రేమ ఈ ప్రేమలోనే ఉందనిపించింది. కానీ నీ మనసు తెలుసుకుంటే ఎలా చెప్పాలో తెలియలేదు. థ్యాంక్స్ గౌతమ్. లైఫ్లో మీతో నిండిపోతాను. ఇక్కడే ఇలాగే. నాకు ఎవరు లేరు అనుకునేవాడిని ఆటో ముందుకు వెళ్ళేదాకా. నువ్వు వచ్చాక ఇంకా పదం పలకడం కూడా నాకు రావడం లేదు. మనం ఇప్పుడే మ్యారేజ్ చేసుకుందాం. అమ్మాయితో 2 years తర్వాత పెళ్ళి అన్నారు, నాతో వెంటనే పెళ్ళి అంటున్నారు. ఫ్యూచర్ ప్లాన్స్ మారిపోయాయా? ఇప్పుడైతే మీ నెంబర్ ఇవ్వండి, ఫోన్లో ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ లవ్ యూ టూ. రెండు హృదయాల మధ్య ప్రేమ కలగడానికి ఒక్క క్షణం చాలు. అలా ఓ అనుకోని సంఘటనతో ఒకటైన ఇద్దరి మనసులోని ప్రేమ నిజాయితీగా ఉంటే వారి హృదయాలకైన గాయాలు కూడా మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మన ప్రేమలో నిజాయితీ ఉంటే మనల్ని మోసం చేయాలనుకునే వారి వల్ల కూడా మనకు నిజమైన ప్రేమ దొరుకుతుంది. ఈ మా మిస్టర్ మిస్టేక్లా ఇట్లు. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ ఆల్సో. థ్యాంక్ యూ.